ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే. వెస్ట్ ఏషియా ఎడారులోని ఇసుక తిన్నెల కింద ఎప్పుడూ ఏదో ఒక అలజడి, ఎన్నో రహస్యాలు దాగుంటూనే ఉంటాయి. కాని ఈసారి బయటకొచ్చిన ఒక అసాధారణ వార్త యావత్ ప్రపంచాన్నే కుదిపేస్తోంది. ఇరాక్ ఎడారి గుండెల్లో ఎవరికీ తెలియకుండా నిర్మించబడిందని చెబుతున్న ఒక రహస్య స్థావరం చుట్టూ అల్లుకున్న మిస్టరీని ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, ఇప్పుడు ఈ సంచలనాత్మకమైన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ సంగతి చూద్దాం. ఇరాక్ ఎడారి గుండెల్లో ఇజ్రాయెల్ నిర్మించిన రహస్య స్థావరం. ఇది ఆ రిపోర్ట్ సారాంశం. ఇరాన్పై దాడులకు మద్దతు ఇవ్వటానికి ఇజ్రాయెల్ ఏకంగా ఇరాక్ భూభాగంలోనే ఒక రహస్య కేంద్రాన్ని నిర్మించిందని ఈ కథనం బాంబు పేల్చింది. ఒక దేశం భూభాగంలో మరో దేశం రహస్యంగా స్థావరం ఏర్పాటు చేయటమంటే మామూలు విషయం కాదుకదా. పత్రికలకెక్కిన ఈ వార్త వెనుక ఉన్న ఆధారాలు, ఆరోపణలు ఏంటో ఇప్పుడు డీటెయిల్గా పరిశీలిద్దాం. ఇక మొదటి అంశం, ఆ రహస్య ఎడారి స్థావరం వెనుకున్న ఇజ్రాయిల్ ఉద్దేశాలేంటనేది చూద్దాం. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఆ స్థావరం ప్రణాళిక. నివేదికల ప్రకారం ఇరాన్పై ఇటీవల జరిగిన దాడులకు సరిగ్గా కొద్దికాలం ముందే ఈ స్థావరం నిర్మితమైందట. ఇది కేవలం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకొక లాంచింగ్ ప్యాడ్లా పనిచేయడమే కాదు, ఒకవేళ విమానాలు కూలిపోతే పైలట్లను తక్షణం రక్షించేందుకు ప్రత్యేక దళాలు కూడా అక్కడ రెడీగా ఉండేవని సమాచారం. ఇక్కడింకో ట్విస్టేంటంటే ఈ ఆపరేషన్ మొత్తం అమెరికాకు ముందే తెలుసని వార్తలొస్తున్నాయి. అంటే గుట్టుచప్పుడు కాకుండా ఎవరికీ కనపడని ప్రదేశంలో ఇజ్రాయెల్ తన ప్లాన్ అమలు చేసిందన్నమాట. ఇప్పుడు రెండో భాగంలోకి వెళదాం. అదే నజాఫ్ ఘటన. అసలీ రహస్యం ఎలా బయటపడిందో తెలుసుకుందాం. నజాఫ్ ఎడారిలో పరిస్థితులు ఎంత వేగంగా, గందరగోళంగా మారాయో ఒకసారి ఈ టైంలైన్ చూస్తే మనకర్థమవుతుంది. ఆ ఎడారిలో గొర్రెలు మేపుకునే ఒక కాపరికి అనుమానాస్పదంగా కొన్ని హెలికాప్టర్లు కనిపించాయి. అతను ఆ సమాచారాన్ని అధికారులకు పాస్ చేశాడో లేదో వెంటనే అతని వాహనంపై దాడి జరిగి అతను చనిపోయాడని కథనాలు చెబుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఇరాక్ దళాలు ఆ ప్రాంతంలో దర్యాప్తుకు వెళ్లాయి. కానీ వాళ్లక్కడికి చేరుకోగానే ఆకాశం నుంచి ఒక్కసారిగా వాళ్లమీద కాలుపుల వర్షం కురిసింది. చివరకు ఇంకాస్త బలగాలను వెనకేసుకుని వాళ్లక్కడికి చేరుకునేసరికి ఆశ్చర్యం, అక్కడేమీ లేదు. ఆ ఎడారి అంతా ఖాళీగా కనిపించింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత విచారకరమైన విషయం ఒకటుంది. అదేంటంటే ప్రాణనష్టం. దర్యాప్తు కోసం వెళ్లిన ఆ ఇరాక్ సైనికులకు పాపం అక్కడసలేం జరుగుతోందో కూడా అర్థం కాలేదు. ఆకాశం నుంచి ఆకస్మికంగా దూసుకొచ్చిన ఆ దాడుల్లో ఒక ఇరాక్ సైనికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఒక్క ఘటనతో అప్పటిదాకా లోలోపల రగులుతున్న అనుమానాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక మూడో పాయింట్, ఈ మొత్తం ఎపిసోడ్లో నలిగిపోతున్న ఇరాక్ పరిస్థితి, అక్కడ ఉన్న విరుద్ధమైన వాతావరణం గురించి మాట్లాడుకుందాం. యుద్ధ సమయంలో నెలకొనే గందరగోళాన్ని ఇంగ్లీష్లో ఫాగ్ ఆఫ్ వార్ అంటారు కదా. ఇక్కడి పరిస్థితికి ఆ పదం కరెక్ట్గా సరిపోతోంది. ఒకవైపు చూస్తే ఇరాక్ ప్రభుత్వం మొదటినుంచి ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తోంది. మా భూభాగంలో ఎలాంటి విదేశీ స్థావరాలు లేవు అని అఫీషియల్గా తేల్చి చెప్తోంది. కానీ సీన్ కట్ చేస్తే కొందరు ఇరాక్ అంతర్గత అధికారులు మాత్రం వేరే కథ చెప్తున్నారు. అమెరికా సహకారంతోనే అక్కడొక రహస్య ఆపరేషన్ జరిగిందని వాళ్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అధికారిక ప్రభుత్వ ప్రకటనకి, అంతర్గత అధికారుల ఆరోపణలకి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఈ మిస్టరీని మరింత కాంప్లికేటెడ్గా మార్చేసింది. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఇరాక్ ఇప్పుడు ఒక భయంకరమైన జియోపొలిటికల్ ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ టేబుల్ చూస్తే మీ క్లారిటీ వస్తుంది. ఈ ఇజ్రాయెల్ స్థావరం ఆరోపణలు రాకముందునుంచే ఇరాక్ గడ్డమీద ఇరాన్ అనుకూల మిలీషియాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. దానికి తోడు అమెరికా సైనిక దళాలు కూడా అక్కడే తిష్టవేశాయి. ఇప్పుడు వీటికి అదనంగా ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్లు జరిపిందన్న ఆరోపణలు కూడా యాడ్ అవ్వడంతో ఈ మూడు పవర్ఫుల్ శక్తుల మధ్య ఇరాక్ అడ్డంగా బుకైనట్లు అయింది. ఇక చివరిగా నాలుగో భాగం, ప్రపంచవ్యాప్త పరిణామాలు, మిడిలీస్ట్లో రేగుతున్న ప్రకంపనలు. ఒక దేశం భూభాగాన్ని మరో దేశం రహస్యంగా వాడుకుంటోందన్న ఈ న్యూస్ కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఇరాన్ ఈ వార్తలపై చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్ ఏ సరిహద్దులను గౌరవించదు అంటూ ఇరాన్ విదేశాంగ ప్రతినిధి చాలా ఘాటుగా విమర్శించారు. అంతేకాదు, ఈ రహస్య స్థావరం ఇష్యూను ఇరాక్ ప్రభుత్వంతో నేరుగా తేల్చుకుంటామని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. అంటే ఇప్పుడిది కేవలం ఎడారిలో జరిగిన ఒక చిన్న మిస్టరీగా మిగిలిపోదు, మొత్తం వెస్టేషియా భవిష్యత్తుకే ముప్పు తెచ్చే ఒక ప్రమాదకరమైన మలుపుగా మారే అవకాశముంది. ఇదంతా ఒకెత్తైతే అసలు ట్విస్ట్ ఇంకోటుంది.
ఇంత రచ్చ జరుగుతున్నా ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కంప్లీట్ సైలెన్స్. మరి ప్రపంచ రాజకీయాల్లో, ముఖ్యంగా ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఈ మౌనానికి అర్థమేంటి? కొన్నిసార్లు ఇలాంటి వ్యూహాలలో మౌనం అనేది పరోక్ష అంగీకారానికి సంకేతం అని విశ్లేషకులు చెబుతుంటారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్పై ఇజ్రాయెల్ నోరు విప్పకపోవడమే ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆ మౌనం వెనుకున్న వాస్తవం ఏంటన్నది పక్కన పెడితే అది అందరి దృష్టి ఇజ్రాయెల్ వైపే ఉండేలా చేస్తోంది. మనం ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్న తరుణంలో ఒకసారి ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచిద్దాం. అసలు ఎలాంటి ప్రమేయం లేకుండానే ఎవ్వరికీ తెలియకుండా ఒక యుద్ధభూమిగా మారిపోయిన ఇరాక్ పరిస్థితి రేపు ఏంటి? ఈ మారుతున్న నీడలు, ఆ ఇసుక కింద దాగి ఉన్న రహస్యాలు ఇరాక్ను ఎంత నాశనం చేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. ఈ పరిణామాలు ఆ ప్రాంత భవిష్యత్తు ఎంత సున్నితంగా ఉందో మనకు పదే పదే గుర్తుచేస్తున్నాయి. ఎందుకంటే ఎడారిలో దాగిన ఈ రహస్యం ఇంకా పూర్తిగా బయటపడలేదు. అసలు కథ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.